రథసప్తమి. ప్రతి ఏటా మాఘ మాసంలో శుక్లపక్షం సప్తమి తిథి రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటారు. భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే భానుడిని కనిపించే దేవుడు అని అంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం సూర్య ఆరాధనకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజిస్తారు. మాఘ మాస శుక్లపక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. దీన్నే రథ సప్తమి అని కూడా అంటారు. సూర్యుడు 7 గుర్రాల రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. మాఘ సప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. సూర్యుడు 7 గుర్రాలపై ఉంటాడని మన శాస్త్రాలు చెప్పాయి. సూర్యుడు కదలని జ్యోతిర్మండలం కదా. సూర్యునికి 7 గుర్రాలేమిటి, రథమేమిటి? మన ప్రాచీన శాస్త్రాల పట్ల గౌరవ దృష్టి కలిగి నిర్మలాంతఃకరణతో గమనించితే ఈ విశేషాలను తెలుసుకోగలం. సూర్యుని సప్తాశ్వరథం ఆరూఢం అనే నామంతో స్తోత్రించడం ఆనవాయితీ. 7 గుర్రాల రథంపై సూర్యభగవానుడు ఆరోహిస్తాడని వర్ణన. దీనిలోని అర్థని గమనిద్దాం. బ్రహ్మణశీలత్వాత్ రథః కదిలే లక్షణం కలది రథం. గమనం చేయడం, ప్రసరించడం కాంతి లక్షణం. ఈ కాంతికి మూలమైనవాడు ప్రభాకరుడు. అశ్వం అంటే కాంతికిరణం అని అర్థం. అశు వ్యాప్తౌ శీఘ్రంగా వ్యాపించే లక్షణం కలది అశ్వం. ఇది కాంతి స్వభావమే. అందుకే సూర్యకిరణాలనే అశ్వాలన్నారు. ఏకో అశ్వో వహతి సప్తనామ. ఒకే అశ్వమది సప్త అని వ్యవహరించబడుతోంది అంటూ వేదమంత్రం వివరించింది. దీనిని మనం గమనించినట్లయితే మన శాస్త్రాల ఆధారంగా అనేక భావాలను స్వీకరించవచ్చు. 1. ఒకే సూర్యకాంతి ఏ వర్ణ వికారము లేని శుద్ధ వర్ణంలో ఉంటుందని, అదే వివిధ పరిణామాల వల్ల సప్తవర్ణాలుగా విభజింపబడుతున్నది సర్వజన విదితమే. ఈ సప్తవర్ణాలే సప్తాశ్వాలు. ఇది వర్ణరూప కాంతి స్వరూపం. 2. సూర్యోదయాన్ననుసరించి దినగణన చేస్తాం. పగటికి కారకుడు దివాకరుడే. ఇలాంటి ఉదయాలతోనే వారాలు ఏర్పడతాయి. ఈ వారాలు 7. కాలస్వరూపుడైన ఆదిత్యుడు 7 రోజులనే అశ్వాలుగా చేసుకుని విహరించే దైవం. 3. పురాణ ప్రకారంగా సూర్యుని సప్తాశ్వాల పేర్లు జయ, అజయ, విజయ, జితప్రాణ, జితశ్రమ, మనోజవ, జితక్రోధ. 4. వేదస్వరూపునిగా భానుని భావిస్తుంది మన ధర్మం. హనుమంతుడు, యాజ్ఞవల్క్యుడు సూర్యోపాసన వల్లనే వేద విజ్ఞానవేత్తలయ్యారు. ఈ వేదంలోని ముఖ్య ఛందస్సులు 7: గాయత్రి, త్రిష్టుప్, అనుష్టుప్, జగతి, ఉష్ణిక్, పంక్తి, బృహతి. 5. మన శరీరంలో చర్మం, అస్థి, మాంసం, మజ్జ, రక్తం, మేధస్సు, శుక్రం అనే సప్త ధాతువులున్నాయి. వీటితో సంచరించే రథం ఈ దేహం. వీటిని నిర్వహించే అంతర్యామి రూప చైతన్యమే ఆదిత్యుడైన పరమాత్మ. 6. మన ముఖంలోని నేత్రాలు 2, నాసికలు 2, చెవులు 2, ముఖం 1. ఈ 7 జ్ఞానేంద్రియాలను నడిపే బుద్ధి స్వరూప చైతన్యమితడే. 7. మూలాధారం నుండి సహస్రార చక్రం వైపు సాగే కుండలినీ స్వరూపుడే అర్కుడు. ఈ మార్గంలో 7 చక్రస్థానాలే 7 గుర్రాలు. ఈ 7 అశ్వాలతో సాగే సూర్యకాంతి విస్తరణనే సప్తాశ్వరథ చలనంగా పేర్కొన్నాయి వేదశాస్త్రాలు. ప్రతి భగవద్రూపము ఒక తత్వ ప్రతీక. మన శాస్త్రాలలో చెప్పిన అంశాల్ని అర్థం చేసుకోవడానికి భౌతిక దృష్టి సరిపోదు. ఉపాసన దృష్టి, తాత్విక దృష్టితో చూసినప్పుడే అవి అర్థం అవుతాయి. విశ్వం ఒక వృత్తంలా భావిస్తే దానికి 360 డిగ్రీలు ఉంటాయని గణితశాస్త్రం చెబుతోంది. సూర్యుడు రోజుకు 1 డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజులలో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడు. అంటే 1 సంవత్సరం. అందుకే జ్యోతిష్కులు ఈ సృష్టి చక్రాన్ని 12 రాసులుగా విభజించి ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా విభజించారు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని 1 మాసంగా పరిగణించారు. మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా విశ్వంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ 12 ఆదిత్యులను కనుగొన్నారు. వారే మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు. వీరే 12 మాసాలకు ఆదిదేవతలు. వీటి కారణంగానే 12 రాసులు ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాసుల్లో ప్రయాణిస్తారు. ఈ 12 రాసులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది. మీకు మా పోస్ట్ నచ్చినట్లయితే మరిన్ని ఆసక్తికరమైన పోస్ట్ల గురించి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.